గుడ్ ఈవినింగ్. చెప్పండి. ఈ 1 మంత్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత నాలో ఎన్ని నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయి అన్నది బాగా అర్థమైంది. అంటే ఎన్ నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయి నాలో. నాకు తెలియని, అంటే విశ్వశక్తి ద్వారా కొన్ని, రియల్ గా నా బై బర్త్ కొన్ని వచ్చాయి. చూస్తూ సమాజాన్ని చూస్తూ, నా తల్లి తండ్రిని చూస్తూ వారిలాగా ఉండొద్దు అని నేర్చుకున్నవి కొన్ని. పరిస్థితులను బట్టి ఆ, ఏవైతే పరిస్థితులు నాకు ఏర్పడ్డాయో వాటి నుండి, అంటే ప్రతిదీ గురువుగానే తీసుకున్నాను నేను. ఎక్కడ కూడా ఏ రోజు నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని ఎప్పుడు ఏడవడం కానీ ఇంకొకటి కానీ జరగలేదు. అది లాస్ట్ చివరి వరకు పోరాడాను. కానీ ఏ విషయంనైనా దాన్ని ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకూడదు అన్న మోటోలో నన్ను నేను బాధ పెట్టుకుని ఏడ్చానే తప్ప, ఎదుటి వాళ్ళకి నా వల్ల ఏదైనా అవుతుందేమో అన్న ఫీలింగ్ తో బాధపడ్డానే తప్ప ఇంకా వేరే మోటో అంటూ లేదు. ఎన్ని నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ నాలో ఉన్నాయి, అసలు నేను ఎంత బ్లెస్డ్ అనేది నాకు అర్థమైంది ఈ 1 మంత్ లో. ఇంకా ప్రతిరోజు టాస్క్ రాసుకోవడం, మా గురించి మాకు తెలుసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఇతరులను చాలా బాగా అర్థం చేసుకుంటాను మేడం. అది నాకున్న ఒక అద్భుతమైన క్వాలిటీ. బట్ గుడ్. వాళ్ళే ఇప్పుడు ఎవరైతే వచ్చి నా గురించి నువ్వు తప్పుగా ఆలోచించు అని చెప్పినా నేను ఆలోచించలేను అలా. అది ఒక అద్భుతమైన క్వాలిటీ నా నా దగ్గర ఉంటది. అంటే ఈవెన్ నా శత్రు, అంటే నాకు ఏదైనా ఇబ్బంది కలిగించిన వ్యక్తి అయినా సరే అతనిలో నేను మంచి క్వాలిటీ చూస్తాను తప్ప చెడు నేను చూడలేను. వాళ్ళు చూడమని చెప్పినా నేను చూడలేను. ఆ క్వాలిటీస్ అన్ని ఏవైతే ఉన్నాయో, ఎంత బ్లెస్డ్ గా ఉన్నానో అవన్నీ నాకు అర్థమయ్యాయి. ఇంకొకటి ఏంటంటే ప్యూరిటీ. ఎప్పుడు కూడా ఏది నేను కల్పించుకొని మాట్లాడను, అలా వచ్చేస్తూ ఉంటది. నిన్న కూడా మీరు చూసింటారు. ఆ మాట్లాడుతూ ఉన్నాను, మాట్లాడుతున్న తర్వాత ఆలోచించాను ఏం మాట్లాడాను నేను అసలు అని. నిజంగా నేను ఎప్పుడు ఇలాగే మాట్లాడాలి. ఆ, ఆ, నేను ప్రిపేర్ అవ్వను అనమాట. మేడం అడిగితే ఇది చెప్పాలి, జస్ట్ ఎవరైనా నా గురించి అడిగితే ఇలా చెప్పాలి, నేను ఎప్పుడు అనుకోను. బట్ అది వచ్చేస్తూ ఉంటది. చాలాసార్లు ఎస్. మీతో మాట్లాడేటప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. మాట్లాడుతూనే ఉంటాను కానీ ఆ మాటల్లో ఏంటి ప్యూరిటీ ఉంటే అది మాత్రమే వచ్చి ఉంటది. ఈవెన్ ఒకరికి హాని కలిగించడం కానీ ఇంకొకటి కానీ ఉండదు. ఈ 1 మంత్ లో బాగా నన్ను నేను చేసుకున్నది ఏంటంటే, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా నా వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదా, వాళ్ళు బాధపడుతున్నారు కదా, వాళ్ళు బాధపడుతున్నారు కదా, ఇదే ఉండేది మోటో లోపల. బాధపడితే పడని, వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. ఎప్పుడో ఒకసారి వాళ్ళకు కూడా తెలియాలి కదా. అందరిది మీరు నిన్నే చెప్పారు కదా, అందరిది మీదేసుకొని మనం ఆలోచిస్తుంటాం కోసం కూడా. మార్నింగ్ అని చెప్పారు కదా, వాళ్ళ కోసం కూడా ఆలోచిస్తాము, మనమే బాధపడతాము అని చెప్పేసి. నిజానికి అది ఎప్పుడు చేసేదాన్ని నేను. వీళ్ళకి ఏం తెలియదు కదా, ఈవెన్ భర్త అయినా అత్తమామలైనా ఇంకోరు నా పట్ల ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నా దాన్ని నేను అతి మంచితనంగానే భావించాను తప్ప, వీళ్ళు నన్ను బాధ పెడుతున్నారు అన్న ఫీలింగ్ నాకు ఎక్కడ కలిగేది కాదు. దాన్ని ఓవర్కమ్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను. అంటే నాకు బాధ కలిగితే చెప్పుకునే హక్కు కూడా నాకు ఉంది అన్న ఫీలింగ్ అయితే బయటపడ్డాను. ఇంకా రెండోది, మూడోది వచ్చేసి భయము, ఒక డౌట్. ఈ రెండు నా జీవితంలో ఎంత, దాన్ని నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాక దాన్ని ఓవర్కమ్ చేస్తానంటే, భయం అన్నది చిన్నతనం నుండి స్టాండర్డ్ ఈవెన్ 5 years నుంచి నాన్న అమ్మ ఆ గొడవ పడే విధానము, వాళ్ళిద్దరు ఏ రోజు సఖ్యతగా లేకపోవడం, ఈ రోజు గడిస్తే చాలు నాకు నా జీవితంలో అనుకున్న రోజు నుండి ఆ భయం అనేది ఎంత నాటుకుపోయింది, నేను ఎంత మూర్ఖత్వపు భావాలలో ఉన్నాను నేను అన్న విషయాన్ని తెలియకుండా ప్రతిదీ సందేహమే. మంచితనం ఉంది, అన్నీ ఉంది. నిజానికి నేను ఈ రోజు కూర్చొని మీ దగ్గర మాట్లాడుతున్నాను అంటే ఆ దైవ ప్రజ్ఞనే నన్ను కాపాడిందని మాత్రం చెప్తాను మేడం. ప్రతి మూమెంట్ లో నాకు అనుమానం, భయం. ఈ రోజు ఏమైపోతుందో, ఈ క్షణం ఏమైపోతుందో, నా పిల్లలకి ఏమవుతుందో, నా భర్తకి ఏమవుతుందో, నాకేమైపోతుందో, నేను సడన్ గా ఏమన్నా అయిపోతే అంటే అది తెలియని ఒక రకమైన భయాలు. ఆ భయాలు అన్నటివి నన్ను నన్నుగా బతకనివ్వలేదు. ఈవెన్ స్టిల్ మీ దగ్గరికి వచ్చేంత వరకు కూడా, లాస్ట్ ఈ కోర్స్ జాయిన్ అవ్వకుండా మీతో నేను ఒక 2 నెలలు కనెక్టివిటీలో లేను. అప్పటిదాకా కూడా అదే భయమే, అదే అనుమానమే, అన్నీ అవే. అంటే సందర్భాలను బట్టి భయాలు, సందర్భాలను బట్టి అనుమానాలు. ఈ కాస్త డే మొత్తం అదే దాంతోనే రిపీట్ చేసుకొని ఇంకెప్పుడు మారుతాను నేను అన్నది. అంటే అసలు తత్వాన్ని మర్చిపోయాను నేను.
నేనేం చేస్తున్నాను, ఎందుకు ఇలా ఉన్నాను అన్న అసలు తత్వం అంతా కంప్లీట్ గా మర్చిపోయి కేవలం సందేహం, భయంతోనే గడిపేస్తాను. ఇప్పుడు నేను ఏదైనా అనుకుంటే నేను మాత్రమే చేయగలను. నా గురించి నేను మాత్రమే బాగా చెప్పగలను. ఇంకెవ్వరు ఎక్స్‌ప్రెస్ చేయలేరు. నా గురించి నాకు మాత్రమే బాగా తెలుసు. ఇంకెవ్వరికి కాదు. అంటే ఏ ఏది తీసుకున్నా ఎదుటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తీసుకునే నేను ఫస్ట్ నాకు నేను ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. వెరీ ఎదుటి గుడ్. వ్యక్తి ఎదుటి వ్యక్తి ఓకే. వాళ్ళ పట్ల ప్రేమ భావము, గౌరవము, కృతజ్ఞత ఇవన్నీ ఉండడం ఓకే. బట్ నన్ను నేను చంపుకోవడం కూడా అది నా ధర్మం కాదు. అది నేను ముందు చేయాల్సిన ఏదైతే ఉందో అది నా ధర్మము అని చెప్పేసి అది నేర్చుకున్నాను. ఇంకా వీళ్ళందరిలో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పాయింట్ ఆశ్లేష చెప్పారు కదా ఇందాక. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పాయింట్ అని. మీరు అబ్జర్వ్ చేశారు కదా లక్ష్మీ అమ్మగారి దగ్గర. నేను అలసిపోను అని చెప్పి ఆ పాయింట్ నాకు ముద్రించుకుపోయింది. అంటే నేను 2 ఇయర్స్ నుంచి కూడా నేను కూడా లేస్తున్నాను. బట్ ఏం చేస్తున్నాను అన్నది అర్థం కాక ఆమెనే లేసి చేసుకుంటూ తన జీవితాన్ని ఇప్పుడు కూడా ఇంకా యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా పెట్టుకున్నారు. మరి నేనేం చేస్తున్నాను? ఏదో పాత మూఢనమ్మకాలతో నన్ను నేను చేసుకోవడం అన్నది కరెక్ట్ కాదు కదా అని చెప్పి అక్కడ నన్ను మర్చుకున్నాను. అంటే గతంలో ఎలాంటి సందర్భం ఉన్నా డబ్బును సృష్టించిన నేను ఆఖరికి ఈవెన్ అంటే నా సిచ్యువేషన్ ఎలా అంటే ఈ రోజు నేను చూడడానికి కూడా ఒక 10 రూపీస్ నా దగ్గర లేదు. ఎవరైనా అడిగితే ₹1,00,000 ఒక 10 మినిట్స్ ఆగు కొడతాను అన్న నేను 10 రూపీస్ ని నేను చూడలేకపోతున్నాను అంటే నా బిలీవ్స్ అంటే నా అన్లిమిటెడ్ లోపలున్న వాటితో నన్ను నేను ఎంత కోల్పోయాను నా జీవితము అన్నది నాకు అర్థం అవ్వలేదు. ఎవరి దగ్గర నేను ఇంతవరకు చేయి జాపి నాకు ఇది కావాలి అని చెప్పలేదు మేడం. ఇప్పటికీ కూడా నేను ఏది సృష్టించుకోలేకపోయినా నాకు ఇది కావాలని నేను ఎవరిని అడగను. నేను దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని నాకు నువ్వే దారి, ఇంకా నాకేం తెలియదు, నా దారి ఎటు వెళ్తే అటు వెళ్ళడం ఒక్కటే నాకు మార్గం అని చెప్తాను. అది మాత్రమే నాకు ఐడియా ఉంది. కానీ తల్లిదండ్రిని కానీ ఎవరిని కానీ నాకు ఇది కావాలి, నాకు ఖచ్చితంగా ఇవ్వాలి అని డిమాండ్ చేసిన రోజు లేదు. ఎవరికైనా ఏదైనా కావాలంటే అది ఎంత పెద్దదైనా సాధించి పెడతారు. అది చిన్నదా పెద్దదా దానికి ఒకటి ఉంటదా అనేది ఏం ఉండదు. బట్ ఈ క్వాలిటీస్ అన్ని ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదు, ఎవరికి ఇప్పుడు అన్నారు కదా కన్నీరు కార్చడానికి కూడా కరెక్ట్ ఉండాలి ఎదుటి వాళ్ళ కోసం అని. అది 100% గా 1000% ముద్రించుకుపోయింది. నేను ఏడుస్తున్నాను. ఎవరి కోసం ఏడుస్తున్నాను? నా కోసమా? 10 మందిని బాగు చేసుకోవడం కోసం ఏడుస్తున్నానా? ఎవరినైనా అంటే నేను బాగుపడి ఎదుటి వాళ్ళ ఉద్దేశాన్ని నేను ఇంకా ముందుకు తీసుకెళ్తున్నానా? కాదు. ఏదో తెలియని మూర్ఖత్వం కోసం ఏడుస్తున్నాను. ఇది ఏ జన్మలో చేశానో చేసుకున్నాను. చేసుకున్నవి కొన్ని, జన్మతః వచ్చినవి కొన్ని ఉంటాయి కదా ఇలా. ఇలా ఒక్కొక్కటి నా లోపల ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మీరు చెప్పినప్పుడు ఆ మార్నింగ్ లేసినప్పుడు కూడా ఇవి రాసుకోవడం జరిగింది. ఇంకా నేను ఎక్కడ మెరుగవ్వాలి, నేను ఇంకా ఏం చెయ్యాలి, ఇవన్నీ ఒక్కొక్కటి రాసుకొని నాకు నేను మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నా గురువు కంటే గురువుని మించిన శిష్యురాలుగా అనిపించుకోవాలి నేను. నా నా యొక్క ఎయిమ్ అది. మంచి అంటే నా సరౌండింగ్ లో ఉంటూ ఒక పుష్పంలా వికసించారు వీళ్ళంతా అని తను గర్వంగా చెప్పుకోవాలి అన్న ఫీలింగ్ తో ప్రతిరోజు మీ యొక్క రూపాన్ని గుర్తు చేసుకోవడం, మీ పాదాలను గుర్తు చేసుకోవడం, ఈ మోటోతో నాలో ఉన్నవన్నీ నాకు తెలియకుండానే ఒక్కొక్కటి వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే మురికి పట్టిన ఒక దాన్ని సర్ఫ్ సబ్బు వేసి నీట్ గా కడిగి పెడితే ఎంత తలతల మెరుస్తుందో అలా ఉంది ఇప్పుడు నా మైండ్. అంత ప్రశాంతంగా, అంత కన్సిస్టెన్సీతో అలా. ఇంకొక విషయం ఏంటంటే మేడం ఈ విషయంలో అంటే ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు వాయిస్ అన్నది చేంజ్ అవుతుందా? అవుతుంది. అవుతుందమ్మా? గంభీరత పెరుగుతుంది మనకి. ఓకే. అంటే అంతవరకు చెప్పండి. చెప్పండి. అంటే నాకు చిన్నప్పటి నుండి ఒకటి ఏంటంటే నా నుండి ఏదైనా పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ రావాలి అంటే అది నన్ను చాలా ఇబ్బంది పెట్టి ఒక్క క్షణంలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది. నాకు ఎప్పుడు కూడా ఈ క్షణం వరకు నేను ఇక్కడ చెప్తున్న గర్వంగా నా శరీరం పట్ల కానీ నా మనసుకు కానీ నేను బాధలు అయితే పడి ఉండొచ్చు, కానీ నా శరీరం ఎప్పుడు కూడా నాకు ఈ రోజు వరకు సహకరించలేదు అని లేదు. ఈవెన్ సిజరిన్ చేసిన ఒక్క 1 డేలోనే నేను లేచి తిరగడం, నా పనులు నేను చేసుకోవడం చేశాను. 1 డే 16 days కి నా వర్క్ కి నేను స్కూల్కి వెళ్ళిపోయాను కూడా.
16 days కి వెళ్ళిపోయి స్కూల్ కి అసలు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కూడా నీకు ఎందుకమ్మా 15 days కూడా కాలేదు, నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగితే నా పరిస్థితులు అలా ఉన్నాయి సార్, మీరు ఇప్పుడు ఏం అనొద్దండి, నేను జాబ్ చేస్తాను అని చెప్పి నేను గర్వంగా జాబ్ చేసేసాను. అదే ఇప్పటికీ నన్ను ఇంకా వాళ్ళు గుర్తుంచుకునే స్థాయిలో నన్ను పెట్టిందనమాట. అంతగా నేను కమిట్మెంట్ అయితే డిసైడ్మెంట్ అయితే అలా చేస్తాను ఏదైనా కానీ. లేదు అంటే దాని జోలికి వెళ్ళను, నాకు తెలియదు అని చెప్పేస్తాను పక్కకు వచ్చి. కానీ అవును. ఇతరులు మాత్రం దానివల్ల బాధ పెట్టను అనమాట. అదే అప్పటి నుంచి నేను గమనించింది ఏంటంటే ఒక్కొక్కటి మార్పు వచ్చాయి. బట్ ఒక 4-5 days నుంచి ఈ వాయిస్ లోపల హార్ట్ దగ్గర అంతా ఏదో నాకు తెలియని ఇబ్బందికరంగా ఉంది. అంటే అది ఉమ్. బయటికి వెళ్ళట్లేదు, అది మాట్లాడనివ్వట్లేదు, నొప్పి అన్నట్లు అనిపిస్తుంది. అది ఏంటనేది నాకు తెలియట్లేదు మేడం. ఇది ట్రాన్స్ఫర్మేషన్ కు గుర్తా లేకపోతే ఏంటి అన్నది అర్థం అవ్వలేదు. మ్యామ్ ఆ, నాకు కూడా అలానే అవుతుంది. నిన్న వావ్, నుంచి వండర్ఫుల్. హ్యాపీగా ఉన్నాను, కానీ ఏదో సంథింగ్ హార్ట్ లో అలా ఇట్లా ఏదో అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చక్రాస్ హీలింగ్ అంటారు కదమ్మా. ఆ, చక్రాస్ హీలింగ్ అంటే మనకి కింద నుండి ఆ ఆరోహణ క్రమంలో పైకి హీల్ చేసుకోవడం. కానీ నేను మీకు ముందే చెప్పాను కదా, మనం చేసేది ఏంటంటే మనలోని ఉండకూడనివన్నీ మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే పైనుండి మనకి ఎనర్జీ ఫ్లో అనేది అవుతుంది అన్నది. ఉమ్, అలాగా అవుతున్నప్పుడు కూడా మన బాడీలో ఇటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క పార్ట్ నుండి స్టార్ట్ అయ్యి డిఫరెంట్ డిఫరెంట్ మార్పులు వస్తాయి బాడీలో. ఎందుకంటే బాడీ తాలూకా నేచర్ అంతా మారుతుంటది. బాడీలో షివరింగ్ వస్తుంది. ఆ, ఆ, ఇట్లా క్లాంతి అది అన్ని వైబ్రేషన్. రకాల ఎక్స్పీరియన్స్ వస్తాయి. అవును. వాటన్నింటినీ కూడాను మనం మంచి ఆపర్చునిటీస్ గానే తీసుకోవాలి. మేడం నాకు వెనకాల బ్యాక్ హార్ట్ ప్లేస్ లో ఉమ్, ఆ, ఉమ్, ఇట్లా కొంచెం ఇట్లా షాక్ లాగా వస్తుంది, ఉమ్, ముఖ్యంగా ఉమ్, మనం మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు. అవును. అంటే ఇలా ఇలా అవ్వబట్టి నాకు 6 months దాటింది. ఉమ్, ఓన్లీ మెడిటేషన్ లో అట్లా అవుతుంది. ఈ మధ్య ఇంకెక్కువ అవుతుంది, అంటే ఎక్కువ ప్రెజర్ తోనే అవుతుంది. ఉమ్, ఇలా 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 అన్నట్టు అవుతుంది. అవుతుంది బ్యాక్ సైడ్. ఉమ్. అదే మరి ఎనర్జీ ఫ్లో తెలుస్తుంది. మనం మనతో కనెక్ట్ అయినప్పుడు మన లోపలికి మనం గమనించుకుంటున్నప్పుడు ఇవన్నీ తెలుస్తాయి. మనం అవును. ఎంతవరకు బయట ఫోకస్ చేస్తుండే వాళ్ళం కదా, అవును. అందుకు లోపల అసలు అవడానికి కూడా మనం ఛాన్స్ ఇచ్చే వాళ్ళం కాదు, అయినా తెలిసేది కాదు కదా. ఇప్పుడు మనం బయట మీద ఫోకస్ తగ్గించి లోపలికి ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ ఏంది అవుతుందో మనకి అర్థమవుతుంది. అర్థమవుతుంది. అది తల దగ్గర నుండి స్టార్ట్ అయ్యి మొత్తం కింద వరకు అవుతుంది. అంటే తలలో ఉండింది లాస్ట్ 1 month బ్యాక్. ఇప్పుడు తల నుండి ఇక్కడ ఈ భాగంలో ఆ అంటే షివరింగ్ వచ్చినట్టు అనిపించి మాట సరిగ్గా రావట్లేదు నాకు. కొంచెం భయం వేసింది కూడా, ఏంటి ఇలా వణుకొస్తుంది నాకు మాట్లాడుతుంటే అని. అది ఈరోజు అబ్జర్వ్ బాగా పెయిన్ఫుల్ గా ఉంటలేదు, ప్లస్ అంత డేంజర్ ఏం కాదు, అలా అవుతుంది మ్యామ్ కొంచెం. యూ షుడ్ ఎంజాయ్ దట్ సిచ్యువేషన్. ఎస్ మ్యామ్. క్లారిటీగా చెప్పాలంటే ఒక కడిగిన ముత్యం లాగా అయితే తయారైపోయాను. అంత వెరీ గుడ్, వెరీ గుడ్. అంత స్వచ్ఛత ప్యూరిటీ అన్నదైతే నాలో వచ్చేసింది. ఇంకే విషయానికి కూడా నా లైఫ్ లో పెద్ద ప్రాముఖ్యత అనేది ఏం లేదు. జరిగేవి జరుగుతూ ఉంటాయి, నా ద్వారా ఏం జరగాలనో అది జరుగుతూ ఉంటది, నేను ముందుకెళ్తూ ఉంటాను అంతే. డబ్బు అంతే. పరంగా చూస్తే ఖచ్చితంగా నేను ఏదైతే ఏం పెట్టుకున్నానో 5 lakhs ప్రతి మంత్ నేను ఆ, ఇన్- చేయాలి ఖచ్చితంగా అని, అది దానికి కూడా దారులు ఓపెన్ అవుతున్నాయి. సో నేను నేను ఖచ్చితంగా అమౌంట్ పరంగా కానీ ఇతరులకు హెల్ప్ చేసే విధంగా కానీ నన్ను నేను ఇంకా గొప్పగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలను అన్నదైతే ఈ 1 month లో నాకు అనిపించింది. Yes. అందుకు కారణం మీరు. మీకు ఎప్పుడు ఏం చెప్పినా అది చాలా తక్కువ అవుతుంది, ఎంత చెప్పినా అది తక్కువ అయిపోతుంది. బట్ చాలా హ్యాపీగా ఉంది నాకు. Yeah. సో అదే మాట, ఎప్పుడు ఏది ఎలా జరగదో అలా జరుగుతుంటుంది లైఫ్ లో. మనం సిద్ధంగా ఉండాలి, దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి, అవసరమైన మార్పులు తెచ్చుకోవడానికి రెడీగా ఉండాలి.
ధర్మాన్ని న్యాయాన్ని విడవకుండా ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్ గా పంచభూతాలు, ఆ యూనివర్స్, ఆ దేవుడు, మనం ఎవరు అనుకున్నా ఏమనుకున్నా అవి కూడా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఈ రోజు నాకు సుమన్ గారు ఒక కొటేషన్ పెట్టారు. జస్ట్ అంటే ఈ మధ్య ఒక లాస్ట్ 2 వీక్స్ నుండి నేను రెగ్యులర్ గా అతనికి మెసేజ్ పెట్టలేదు. మార్నింగ్ ముందైతే రోజు పెట్టేదాన్ని. ఓకే, లాస్ట్ టైం పెట్టిన తర్వాత అతను కూడా కొంచెం బిజీ ఉన్నట్టున్నారు, రిప్లై రాలేదు. నేను కూడా నా పనుల్లో బిజీ అయిపోయాను. మొన్న మధ్య ఒకసారి పెట్టా, ఒక 5-6 days బ్యాక్ ఒక రోజు. తర్వాత ఏమో మొన్న ఒక 2 days బ్యాక్ అనుకుంటా పెట్టా. ఓకే, సార్ ఇలాగా నేను కంప్లీట్ గా ఒక సిస్టమేటిక్ వే స్టార్ట్ చేస్తున్నా ఫర్ ద డెవలప్మెంట్, ఫర్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద విమెన్. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అని చెప్పి అతను రిప్లై పెట్టారు వెంటనే. ఆల్ ద బెస్ట్, విష్ యూ ఆల్ ద బెస్ట్ డియర్ అనుకొని చెప్పి ఒక ఆశీర్వాదం సింబల్, ఒక ఓం సింబల్, అలాగే సింబల్స్ ఏవో పెట్టున్నారు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్పి నేను రిప్లై పెట్టా. ఈ రోజు మార్నింగ్ అతను ఒక కొటేషన్ పెట్టారు. ఓకే, బాగుంది, అదే మీకు షేర్ చేద్దాం అనుకున్నా. జస్ట్ యా, గో వేర్ యువర్ ఎనర్జీ ఈజ్ రెసిప్రొకేటెడ్, సెలబ్రేటెడ్ అండ్ అప్రిషియేటెడ్. ఓకే, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. అది అతని మెసేజ్. గో వేర్ యువర్ ఎనర్జీ ఈజ్ రెసిప్రొకేటెడ్, సెలబ్రేటెడ్ అండ్ అప్రిషియేటెడ్. ఎంత ఉందమ్మా అందులో మీనింగ్. అవును. మీ శక్తి ఎక్కడికైతే రెసిప్రొకేట్ అవుతుందో, అలాగే సెలబ్రేట్ చేయబడుతుందో, అలాగే అప్రిషియేట్ చేయబడుతుందో, యూ జస్ట్ గో దేర్ అన్నట్టు పెట్టారు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ హార్ట్ ఫెల్ట్ బ్లెస్సింగ్స్ అండ్ ఇన్స్పిరేషన్ అని నేను పెట్టా తిరిగి మళ్ళీ. ఓకే, అది అంటే కొన్ని మనం చేస్తున్నప్పుడు ఆ యూనివర్స్ మనకి సపోర్ట్ చేస్తుంది అంటుంటాం కదా, ఇలా ఇలా అవుతుంటాయి అన్నమాట. అవును. ఫోకస్ ఎనర్జీ లెవెల్ గురించి చెప్తున్నారు కదా ప్రతిరోజు. యూనివర్స్ మీకు గైడ్ చేసింది అతని ద్వారా. అదే, అవును. గో వేర్ యువర్ ఎనర్జీ రెసిప్రొకేటెడ్, సెలబ్రేటెడ్ అండ్ అప్రిషియేటెడ్. ఓకే, అందుకే చెప్తున్నా కదా, మన ఎనర్జీని మనం కరెక్ట్ బ్యాలెన్స్ చేసుకుంటే ఏవి ఎలాగవ్వాలో అవుతూనే ఉంటాయి. అవును. ఓకే, అది సంగతి.